యుఎస్ అండ్ ఇండియా మినీ ట్రేడ్ డీల్తో మార్కెట్లో అయితే కొంచెం అటు ఇటుగా మిశ్రమంగా అయితే కదలాడినాయి. ముఖ్యంగా ఎండింగ్ చూసుకుంటే మాత్రం కొంచెం లాస్ట్ మూమెంట్లో పాజిటివ్నే క్లోజ్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే యుఎస్ ఇండియా ట్రేడ్ డీల్ అనేది సెట్ అవుతుంది. 11% వరకు యుఎస్ మన పైన టారిఫ్లు వేయచ్చు అనేసి ఒక అంచనాకు వచ్చినట్టయితే తెలుస్తుంది. కానీ అఫీషియల్గా అయితే ఇంకా దాన్ని రిలీజ్ చేయడం జరగలేదు. సో సెన్సెక్స్ అండ్ నిఫ్టీ కూడా ఇంచుమించు ఫ్లాట్ క్లోజింగ్ అని చెప్పాలి. ముఖ్యంగా మార్నింగ్ అయితే గిఫ్ట్ నిఫ్టీ ఇండికేట్ చేసినట్టు ఫ్లాట్గా స్టార్ట్ అయిన మార్కెట్ అండ్ క్లోజింగ్ మాత్రం నెగిటివ్నే క్లోజ్ అవ్వడం జరిగింది. సెన్సెక్స్ వచ్చేసి 63 పాయింట్లు మైనస్లోకి వెళ్ళి 82,634 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. నిఫ్టీ వచ్చేసి 16 పాయింట్లు ప్లస్లో క్లోజ్ అయ్యి 25,212 దగ్గర అయితే క్లోజ్ అవ్వడం జరిగింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే 162 పాయింట్లు పాజిటివ్గా మూవ్మెంట్ అయితే కనిపించినాయి. అండ్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో చూసుకుంటే మిడ్ క్యాప్లో చూసుకుంటే ఫ్లాట్గా క్లోజ్ అవ్వడం జరిగింది. స్మాల్ క్యాప్ చూసుకుంటే మాత్రం కొంచెం పాజిటివ్ మూమెంట్నే క్లోజ్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు మార్కెట్ అయితే కొంచెం ఫ్లాట్ మార్కెట్ అనేది చెప్పాలి. అండ్ సెక్టర్ వైజ్ చూసుకుంటే ముఖ్యంగా పిఎస్యు బ్యాంక్ అండ్ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్, కన్స్ట్రక్షన్, కన్జ్యూమర్ గూడ్స్, ఆటోమొబైల్, కన్సంప్షన్, బ్యాంక్ నిఫ్టీ ఆయిల్ అండ్ గ్యాస్, వీటిలో మాత్రం మంచి పాజిటివ్ మూమెంట్ అయితే కనిపించింది. ముఖ్యంగా పిఎస్యు బ్యాంక్ అయితే మంచి అంటే సెక్టర్ ఆఫ్ ద డే అని చెప్పొచ్చు, బాగా మూమెంట్ కనిపించింది. మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్లో కూడా మూమెంటం అయితే మంచిగా కనిపించిందని చెప్పాలి. అండ్ మొత్తం సెన్సెక్స్లో చూసుకుంటే M&M అండ్ టెక్ మహీంద్రా, ఎస్బీఐ అండ్ అదానీ పోర్ట్స్, ఏషియన్ పెయింట్స్, ఐటీసీ, యాక్సిస్ బ్యాంక్, మారుతి, వీటిలో మంచి మూమెంటం అయితే అంటే పాజిటివ్ మూమెంటం అయితే బాగా కనిపించడం జరిగింది. M&M చూసుకుంటే ఇంచుమించు 2% పెరగడం జరిగింది. అండ్ లాస్ అంటే టోటల్ లూజర్ని చూసుకుంటే ఎటర్నల్, సన్ఫార్మా, టాటా స్టీల్, టాటా మోటార్స్, బజాజ్ ఫైనాన్స్, BEL, TCS, పవర్ గ్రిడ్, అల్ట్రాసెమ్ అండ్ ఐసిఐసిఐ బ్యాంక్, వీటిలో కంప్లీట్ మార్కెట్ అయితే డ్రాగ్ అయిందని చెప్పాలి. ఓవరాల్గా మార్కెట్ అయితే మినీ ట్రేడ్ డీల్ అండ్ Q1 రిజల్ట్స్ యొక్క ఎఫెక్ట్స్ అంటే మొన్న ఆల్రెడీ ఐటీకి సంబంధించి రిజల్ట్స్ వచ్చాయి, కొంచెం అది ఆశాజనకంగా లేకపోవడంతో మార్కెట్ కూడా కొంచెం ప్రెజర్లోకి వెళ్ళిందని చెప్పాలి. నెక్స్ట్ మెయిన్ బ్యాంకింగ్ సెక్టార్ పైన ఆశలు అయితే పెట్టుకున్నారు. బ్యాంకింగ్ సెక్టార్ అయితే మంచి మూమెంటం ఇవ్వచ్చు అని అయితే చెప్తున్నారు. అండ్ ఇంకో సెక్టార్స్ అంటే బాగా పడిపోయిన సెక్టార్ చూసుకుంటే మెటల్ సెక్టార్లో అయితే బాగా ప్రెజర్ అయితే కనిపించింది. మెయిన్ అది ట్రేడ్ డీల్ వల్లనే అని చెప్పొచ్చు. ఓవరాల్గా మార్కెట్ అయితే కంప్లీట్ ఈరోజు పాజిటివ్గానే క్లోజ్ అయినా మార్కెట్లో మాత్రం సెంటిమెంట్ లేదని చెప్పాలి. ముఖ్యంగా ట్రేడ్ డీల్ ఇదే కంటిన్యూగా చర్చలు అయితే జరుగుతుంది. మన కార్యదర్శి ఇక్కడ నుంచి వాణిజ్య కార్యదర్శులు అయితే వెళ్ళడం జరిగింది, కంటిన్యూగా చర్చలు అయితే జరుపుతుండడం జరిగింది. అండ్ ముఖ్యంగా మెక్సికో అండ్ యూరోప్ మీద వేసిన 30% లాగానే మన మీద కూడా టారిఫ్లు ఉంటాయని అయితే చెప్పడం అనేది మా మెయిన్ ఇన్వెస్టర్ల సెంటిమెంట్ అయితే దెబ్బతీసిందని చెప్పాలి. కాకపోతే ఈరోజు మార్నింగ్ అంటే సెకండ్ హాఫ్లో కొంచెం మార్కెట్ పుంజుకుందని చెప్పాలి. మార్నింగ్ ఒక చర్చల ఫలితంగా అంటే అఫీషియల్ స్టేట్మెంట్ రాలేదు కానీ ఒక 11% దాకా టారిఫ్లు అయితే మనకు వేయచ్చు అనేసి ఒక స్టేట్మెంట్ అయితే రావడం జరిగింది. దాంతో మార్కెట్లో అయితే పాజిటివ్నే క్లోజ్ అవ్వడం జరిగింది.